హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ది ఇంగ్లీష్ స్పేస్. ఈ వీడియోలో గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్లో వచ్చే కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానండి. సో ఇంగ్లీషు ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. గ్రూప్ 1లో దేర్ విల్ బి 150 మార్క్స్ ఫర్ ఓకే. సో మినిమం క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై కాకపోతే అదర్ పేపర్స్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్. ఓకే. సో ఇక్కడ మనకి గ్రూప్ 1 అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కానీ, జనరల్ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ అట్లీస్ట్ 40% రావాలి, అంటే 60 మార్క్స్ రావాలి మినిమం. బీసీలకి ఇక్కడ 40% రావాలి, ఓకే, అంటే 35% రావాలి బీసీ వాళ్ళకి. ఓకే. సో ఇది అరౌండ్ 53 మార్క్స్ వరకు మనకి రావాలి, అంటే 52.5. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% రావాలి. సో ఇక్కడ అంటే పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా సో ఇక్కడ 45 మార్క్స్ మనకి రావాలి. సో 150 మార్క్స్కి ఇవి ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ కోటా, ఇది బీసీ వాళ్ళకి, ఇది ఎస్సీ ఎస్టీ అండ్ ఇక్కడ పీడబ్ల్యూడి వాళ్ళకి. సో ఈ మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అవుతాం. ఇక్కడ క్వాలిఫై అయితేనే అదర్ పేపర్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్. సో ఈ 150 మార్క్స్లో మనకి గ్రామర్ పైన అండ్ కాంప్రహెన్షన్ పైన ఇంకా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. అందులో వన్ పార్ట్ ఏంటనంటే, అంటే వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏంటనంటే ఇడియమ్స్. సో ఇది ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇడియమ్స్ అని అంటే యాక్చువల్గా ఇక్కడ ఈ తెలుగులో జాతీయాలు అని అంటారు. అంటే దీస్ విల్ బ్యూటిఫై ద లాంగ్వేజ్. ఓకే. సో లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఇంకా కొంత వినసొంపుగా చేసే కొన్ని ఉంటాయి, వాటిని మనం ఇడియమ్స్ అని అంటాం. ఓకే. సో ఇక్కడ ఇడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ అవి ఇస్తారు. సో ఇక్కడ వీటి నుంచి మనకి గ్రూప్ 1లో 10 క్వశ్చన్స్ ఇస్తారండి. ఓకే. సో ప్రతి దానికి 1 మార్క్ ఉంటుంది. సో దేర్ విల్ బి 10 మార్క్స్, అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 150లో 10 మార్క్స్ వస్తాయి. సో మరి ఇడియమ్స్ ఎలా ఇస్తాడు అని అంటే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇడియమ్స్ ఇచ్చాను. సో మీకు ఎగ్జామ్లో 10 ఇడియమ్స్ లేదా ఫ్రేజెస్ ఇస్తారు. ఫ్రేజ్ అయినా ఇడియమ్స్ అయినా ఇవి. ఓకే. సో వీటిని మనం ఏం చేయాలని అంటే వీటిని మనం ఓన్ సెంటెన్స్లో మనం రాయాలి. ఓకే. ఫస్ట్ అవి రాయాలి అని అంటే ఫస్ట్ కంపల్సరీ వీటి మీనింగ్ తెలిసి ఉండాలి. ఓకే. మీనింగ్ తెలిస్తేనే వీటిని రాయగలుగుతాం. ఒక సెంటెన్స్లో మనం ఈ ఫ్రేజ్లు కానీ ఇడియమ్స్ కానీ ఉంచగలగాలి. సో ఇక్కడ 1 by 1 ఒకసారి ఇది శాంపుల్ పేపర్గా ట్రీట్ చేయండి. ఓకే. సో ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే చైల్డ్స్ ప్లే. ఓకే. సో చైల్డ్స్ ప్లే అనేది మనకి ఇక్కడ ఉంది. దీన్ని సెంటెన్స్లో మనం రాయగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చైల్డ్స్ ప్లే అని అంటే ఏంటనంటే ఈజీ టాస్క్ అన్నట్టు, చాలా ఈజీ ఏదైతే ఉందో దాన్ని చైల్డ్స్ ప్లే అని అంటాం. ఓకే. ఫస్ట్ మీనింగ్ తెలవడం ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్స్. సో నెక్స్ట్ ఏంటనంటే మనం దీన్ని ఒక సెంటెన్స్లో రాయగలగాలి అక్కడ. ఓకే. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ మార్క్స్. సో ఇక్కడ చైల్డ్స్ ప్లే అని అంటే ఏంటంటే ఈజీ టాస్క్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ పాసింగ్ an exam is a child's play for him. ఓకే. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాం. ఏముందంటే ఇక్కడ ఏ చైల్డ్స్ ప్లే. ఓకే. సో దీన్ని సెంటెన్స్లో రాయగలిగాం. పాసింగ్ అన్ ఎగ్జామ్ ఈజ్ ఏ చైల్డ్స్ ప్లే ఫర్ హిమ్ అంటే అతనికి ఎగ్జామ్కి పాస్ కావడం అనేది చాలా ఈజీ టాస్క్ అని చెప్తున్నాం మనం. ఓకే. సో అది సో ఇలా ఏంటనంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే ఫర్ మీ. ఓకే. ఇట్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ ప్లే ఫర్ మీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చైల్డ్స్ ప్లే అని అంటే సో ఈజీగా, అంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ మీ అని మీనింగ్. అంటే ఇలా సెంటెన్స్లో మనం ఒకటి రాయగలగాలి, దెన్ వి విల్ గెట్ 1 మార్క్. ఓకే. సో ఇలా ఇడియమ్స్ లేదా ఫ్రేజెస్ అంటే ఇలాంటివి ఇస్తారండి. మనం సెంటెన్స్లో వాటిని రాస్తే వి విల్ గెట్ మార్క్స్. సో ఇలా ఇడియమ్స్ డైలీ కొన్ని నేర్చుకుంటే మనకి ఎగ్జామ్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఒకసారి నెక్స్ట్ ఇక్కడికి ఇడియం వెళ్తే చూడండి, ఫార్ అండ్ వైడ్. ఓకే. ఫార్ అండ్ వైడ్ ఇది ఇక్కడ ఫార్ అండ్ వైడ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఎవ్రీవేర్ అని మీనింగ్. ఓకే. ఎవ్రీవేర్. ఓకే. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట. ఓకే. సో దీన్ని కనుక మనం ఒక సెంటెన్స్లో పెట్టగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ సర్చ్డ్ ఫర్ బస్. ఇక్కడ
ఎవ్రీవేర్ అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీవేర్. ఓకే, ఎవ్రీవేర్ అనేది ఉంది. సో దీన్ని మనం రీప్లేస్ చేయవచ్చు ఎలా? ఫార్ అండ్ వైడ్. ఓకే, ఫార్ అండ్ వైడ్ అంటే వీ హ్యావ్ సర్చ్డ్ ఫర్ బస్ ఫార్ అండ్ వైడ్ అంటే ఎవ్రీవేర్ అని మీనింగ్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనదర్గా వీ కెన్ సీ దెమ్, వీ కెన్ సీ దెమ్ ఫార్ అండ్ వైడ్. ఓకే, ఫార్ అండ్ వైడ్. సో ఫార్ అండ్ వైడ్ ఎవ్రీవేర్ అంటే మనం వాళ్ళని ప్రతి చోట చూడవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో బెగ్గర్స్ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నారు. సో ఏంటండి? వీ కెన్ సీ దెమ్ ఫార్ అండ్ వైడ్. ఓకే, సో ఇక్కడ ఎవ్రీవేర్ అని మీనింగ్. ఓకే, సో ఫార్ అండ్ వైడ్. సో ప్రొటెస్ట్, వీ కెన్ సీ ప్రొటెస్ట్ ఫార్ అండ్ వైడ్. ప్రొటెస్ట్స్ అనేటివి ఎక్కడైనా చూడొచ్చు అనే మీనింగ్ అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు మీనింగ్ తెలవాలి, దాన్ని ఒక సెంటెన్స్లో మనం రాయగలగాలి. ఓకే, సో ఇది సెకండ్. మనకి ఇలా 10 ఇడియమ్స్ ఇస్తారు, 10 రాయాలి. ఓకే, సో 1 మార్క్ ఫర్ ఈచ్ వన్. ఓకే, 10 మార్క్స్ వస్తాయి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 60 మార్క్స్ కావాలి అని అన్నారు అనుకోండి, ఇవన్నిట్లో అట్లీస్ట్ ఒక 8 వరకు మనం ప్రాపర్గా చేయగలిగినాం. ఓకే, సో 60లో 8 వరకు సారీ. సో ఇక్కడ మేజర్ పార్టే మనకి ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో అదర్గా రీడింగ్ కాంప్రహెన్షన్ అవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం 10కి అట్లీస్ట్ 8 చేయగలిగిన డెఫినెట్గా మనం కట్ ఆఫ్కి దగ్గరగా ఉంటాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇడియం లెండ్ అండ్ ఇయర్. ఓకే, లెండ్ అండ్ ఇయర్. లెండ్ అండ్ ఇయర్ అని అంటే ఏంటనంటే టు లిసన్ టు సమ్వన్. టు లిసన్ టు సమ్వన్ అంటే సో ఒకరు చెప్పేది వినడం అన్నట్టు, ఒకరు చెప్పేది వినడం. సో లెండ్ అనేది ఏంటండి? V1 అంటే వర్బు 1 ఫామ్. దీనికి పాస్ట్ ఫామ్ ఏమవుతుంది అంటే లెంట్ అవుతుంది. ఓకే, లెంట్ పాస్ట్లో రాయాలంటే ఇది రాయాలి. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెంటెన్స్లో రాస్తున్నాం లెండ్ అండ్ ఇయర్. లెండ్ అండ్ ఇయర్ టు వాట్ యువర్ పేరెంట్స్ సే. వాట్ యువర్ పేరెంట్స్ సే. ఓకే, అంటే ఇక్కడ మీ పేరెంట్స్ చెప్పేది ఏదైతే ఉందో దాన్ని వినాలి అని మీనింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ డిడ్ నాట్ పాస్ ది ఎగ్జామ్. ఇట్ డిడ్ నాట్ పాస్ ది ఎగ్జామ్ బికాస్ he had not lent an ear to what teachers said. ఓకే, సో లెంట్ అంటే ఏంటంటే ఇది పాస్ట్. అతను ఏంటంటే పాస్ కాలేదు. ఎందుకు? అతను అంతకు ముందు చదవలేదు. ఓకే, అంటే టీచర్స్ చెప్పింది వినలేదు. అంటే చూడండి ఇక్కడ హ్యాడ్ వచ్చిన తర్వాత, ఓకే, సో హ్యాడ్ వచ్చిన తర్వాత మనకి మెయిన్ వర్బ్ ఎందులో ఉండాలి? V3లో ఉండాలి. ఓకే, సో ఈ లెండ్ అనేది V1 అవుతుంది. ఓకే, సో V2 ఏమవుతుంది? లెంట్ అవుతుంది. V3 కూడా లెంటే అవుతుంది. ఓకే, కాబట్టి ఇవో ఇక్కడ ఈ ఫామ్స్ మార్చి కూడా మనం రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఒకరు చెప్పేది వినడాన్ని లెండ్ అండ్ ఇయర్ అని అంటాం. ఓకే, సో ఒకసారి నెక్స్ట్ వీడియం కొరకు వెళ్ళేది చూడండి, హోల్డ్ యువర్ టంగ్. ఓకే, సో హోల్డ్ యువర్ టంగ్. హోల్డ్ యువర్ టంగ్ అని అంటే ఇక్కడ టు రీఫ్రెయిన్ ఫ్రమ్ స్పీకింగ్. టు రీఫ్రెయిన్ ఫ్రమ్ స్పీకింగ్ అంటే మాట్లాడకుండా ఉండడం అని మీనింగ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. యూ కాంట్ స్పీక్ దట్ వే అంటే అలా మాట్లాడరాదు. ఓకే, కాబట్టి ఏంటండి? సో ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్. సో ఇలా, సో ఇక్కడ ఏంటనంటే మనకి మాట్లాడకుండా ఉండడం అనేదాన్ని హోల్డ్ యువర్ టంగ్ అని అంటారు. సో ఇక్కడ ఈ ఇడియమ్స్ నుంచి కూడా చూడండి, మనకి ఇవే కంపల్సరీ వస్తాయని మీనింగ్ మనకి గ్యారెంటీ లేదు. సో ఇలాంటివి రావచ్చు. కాబట్టి అట్లీస్ట్ డైలీ 10 ఇడియమ్స్, న్యూ ఇడియమ్స్ నేర్చుకున్నా ఇట్ విల్ డెఫినెట్లీ బీ యూజ్ఫుల్ ఫర్ అస్. సో ఒకసారి నెక్స్ట్ ఇది ఒక ఫ్రేజ్ చూడండి, కాల్ ఆఫ్. సో కాల్ ఆఫ్ అంటే వర్డ్స్ యొక్క సముదాయం. ఓకేనండి, వర్డ్స్ గ్రూపే మనకి ఏమవుతుందనంటే ఫ్రేజ్ అని అంటాం. ఓకే, సో కాల్ ఆఫ్. సో కాల్ ఆఫ్ అని అంటే సో ఇక్కడ చూడండి మనకి క్యాన్సల్ చేయడం అని మీనింగ్. ఓకే, క్యాన్సల్ చేయడం. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆఫ్ అని ఉంది. ఓకే, సో పుట్ ఆఫ్. సో పుట్ ఆఫ్ అని అంటే పోస్ట్ పోన్ చేయడం. ఏమవుతుందండి? పోస్ట్ పోన్ చేయడం.
సో కాల్ ఆఫ్ అనేది ఇచ్చారు. ఏంటిదండి ఇక్కడ మీనింగ్? క్యాన్సల్ అని మీనింగ్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద మీటింగ్ హ్యాస్ బీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తున్నాం? క్యాన్సల్డ్. ఓకే, బికాస్ ద చైర్మన్ వాజ్ అబ్సెంట్. సో ఇక్కడ మీటింగ్ ఏంటండి? ద మీటింగ్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్. సో క్యాన్సలే కదా ఇక్కడ. సో ఇక్కడ మనం ఆల్రెడీ పాస్ట్ ఫామ్లో రాస్తున్నాం కాబట్టి కాల్ ఏమవుతుంది? కాల్డ్ అవుతుంది. ఓకే, సో కాల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ ఉన్న మనకి మెయిన్ వర్బ్ ఏదో ఆ పార్ట్ను పాస్ట్ ఫామ్లో రాయగలగాలి. ఏది? పాస్ట్ టెన్స్లో రాస్తే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడ వి విల్ కాల్ ఆఫ్ అవర్ స్ట్రైక్. ఓకే, మా స్ట్రైక్ని మేము క్యాన్సిల్ చేస్తాం. సో కాల్ ఆఫ్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ V1 ఎందుకు వచ్చింది? విల్ తర్వాత, ఓకే, హెల్పింగ్ వర్బ్ విల్ తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఓకే, అంటే వర్బ్ 1 రావాలి. సో కాల్ అనేది ఇక్కడ ఏమవుతుందండి? V1 అవుతుంది. సో ఇది పాస్ట్ ఫామ్ ఏమవుతుందనంటే కాల్డ్ ఆఫ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి ఏంటనంటే 10 ఇడియమ్స్ వస్తాయండి. ఓకే, ఇడియమ్స్ లేదా ఫ్రేజెస్ 10 వస్తాయి. ఓకే, సో 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఓకే, దాన్ని సెంటెన్స్లో రాయగలగాలి. ఓకేనా? ఈజీగా మనకు ఆ 10కి 10 ఈజీగా ఇక్కడ తీసుకొని రావచ్చు. ఓకే, బట్ ఇఫ్ అవర్ ఏంటంటే కంటిన్యూస్గా మనం ప్రిపేర్ అయితే అట్లీస్ట్ రోజు ఒక 10 to 20 ఇడియమ్స్ కనుక తెలుసుకోగలిగితే అవే కనుక మనకు వస్తే ఈజీగా ఇక్కడ మార్క్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో డిఫరెంట్ అంటే గ్రూప్ 1లో ఎలాంటివి ఉన్నాయి అనేటివి నీకు చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ.